మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, మీ వాక్యం, మీరిచ్చిన వాక్యం ధ్యానం చేయబోతుండగా మమ్మల్ని అందరినీ మీకు సమర్పిస్తూ మా శరీర ప్రాణ ఆత్మలు అన్నిట్లో పరిశుద్ధాత్మ దేవుని నివాసం కావాలని కోరుతూ ఉపదేశంను అటకింపచ్చే ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నింటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెలగొట్టుచు మేము ధ్యానం చేయబోయే ఈ భాగం మా జీవితంలో గైకొని మేము యేసయ్యకు దగ్గరవ్వాలని మహిమ ఘనత ప్రభావం అన్ని మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమెన్. పౌలు భక్తుడు ఎఫెసు సంఘముకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 11వ వచనంలో ఇలాగుంది. నేనే చదువుతాను, ఎందుకంటే 3 పదాలే, అంటే వచనం కొంచెం పెద్దది, దాంట్లో మధ్యలో 3 పదాలు తీసుకుంటాము. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ హిమ్ వి హ్యావ్ అబ్టైన్డ్ అన్ ఇన్హెరిటెన్స్. ఇన్ హిమ్, ఇన్ జీసస్ వి హ్యావ్ అబ్టైన్డ్ అన్ ఇన్హెరిటెన్స్. అంటే యేసయ్యలో మనకు, ఆయన యందు అంటే యేసయ్యలో మనకు రావాల్సిన స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఏంటి, ఎవరైనా తెలుసా? దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే, ఎప్పుడన్నా మీ జీవితంలో నాకు ఇంకా చాలు, ఇంకా దీనిపైన వద్దు అనే సిచ్యువేషన్ కలిగిందా? చెప్పాలి. ఆన్లైన్ ఉండేవాళ్ళు అందరూ చెప్పాలి. అంటే ఏదన్నా అయిండొచ్చు, తిండి అయిండొచ్చు, బట్టలు అయిండొచ్చు, లేకపోతే ఇంకా మనకు నచ్చింది ఏదన్నా అయిండొచ్చు, ఇల్లు 2-3 ఇల్లులు అయిండొచ్చు, లేకపోతే కార్లు అయిండొచ్చు, లేకపోతే బైకులు అయిండొచ్చు, లేకపోతే చిన్న సైకిల్ అయిండొచ్చు, ఏదో అయిండొచ్చు. నాకు ఇంకా ఇది చాలు అని అనిపించిందా? అనిపించలేదా? అనిపిస్తే అనిపించిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అనిపించలేదు. మీకు అనిపించలేదు, అనిపించింది, ఏదో విషయంలో అనిపించింది, మీకు అనిపించలేదు. నాకైతే అనిపించింది. ఏ విషయం నుంచి చెప్పనా? మాకు అస్సలే మా కుటుంబానికి చెప్తున్నా, అస్సలే మాకు డబ్బులు లేకుండా ఉండేటప్పుడు కొంత ఉంటే చాలని అనుకున్నా. ఎంత అంటే ఓ 12 సంవత్సరాల ముందు అనుకోండి, నెలకు 20,000 రియాల్స్లో కాదు, రూపీస్లో. ఎంత? నెలకు ఒక 20,000 ఉంటే చాలు అని అనుకునేటప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? లక్షలు ఇచ్చాడు నాకు. నీకు 20,000 సరిపోదు, లక్షలు ఇచ్చాడు. అప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభువా, నాకు 20,000 సరిపోతుంది, నాకెందుకు లక్షలు, నాకు ఇంత అవసరం లేదు అని నేను మాట్లాడిన రోజులు ఉన్నాయి. నేను అలా మాట్లాడేటప్పుడు ఒక్క ఇల్లు కూడా నాకు లేదు, ఇప్పుడు కూడా లేదు. నేను ఇలా మాట్లాడేటప్పుడు మా దగ్గర ఏమీ లేవు, ఇంకో పూట తినడానికి కూడా లేవు. అర్థమైందా మీకు? ఇంకో పూట తినడానికి లేవు. అలాంటి వాతావరణంలో నేను 20,000 అడిగితే, ఇది నా ప్రార్థన, కన్నీరు కార్చిన ప్రార్థన, 20,000 చాలని అడిగితే యేసయ్య ఏం చేశాడు? లక్షలు ఇచ్చాడనమాట. మరి లక్షలు ఇచ్చేటప్పుడు నాకు సంతోషంగా ఉందంటే, లేదు, ఎందుకు యేసయ్య నాకు ఇంత డబ్బులు, నాకు ఈ డబ్బులు అవసరం లేదన్నా. ఆ రోజు నుంచి ఆ తర్వాత నేను అడగల. ఎందుకంటే 20,000 రూపాయలు అడిగేటప్పుడు లక్షలు ఇచ్చిన యేసయ్య నేను లక్షలు అడిగితే కోట్లు ఇస్తాడు కదా. నేను అడగలేదు, ఇస్తున్నాడు. ఏంటి? నేను అడగలేదు, ఇస్తున్నాడు. అది దేవుడు అనేది. పోనీ ఆ కోట్లు లక్షలు నాకు అవసరమా? నాకు అవసరం లేదు, మరీ ఇస్తున్నాడు. అర్థమైందా? ఏమి మీకు అర్థమైందంటే, ఏం అర్థం అవ్వాలి అంటే, యేసయ్య మనకిచ్చేది మనకు కాదని అర్థం అవ్వాలి. పౌరుషం ఉంటే ఇది అర్థం అవ్వాలి. యేసయ్య బిడ్డలకు ఏముంటే అర్థం అవ్వాలి? నేను యేసయ్య బిడ్డని అని పౌరుషం కలిగిన వాళ్ళకి ఇది అర్థం అవ్వాలి. నాకు వచ్చే ప్రతి దంబుడి డబ్బులు కూడా నాకు కాదు, యేసయ్య పరిచర్యలో వాడబడడానికి అనేసి అందరికి అర్థం అవ్వాలి. ఎందుకు ఇది మన ఇంత గట్టిగా గుద్ది మాట్లాడుతున్నామంటే, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను అనుంది. మీకు భూత వర్తమాన
భవిష్యత్తు కాలం గురించి మీరు ఎప్పుడున్నా స్కూల్లో చదివేటప్పుడు చదివి ఉంటే భూతకాలం అంటే అయిపోయింది చెప్పేది, అయిపోయిన దాన్ని చెప్పేది. వర్తమాన కాలంలో ఇప్పుడు జరిగేదని చెప్పేది. భవిష్యత్తు అనేది ఇంకా రాబోయే కాలం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కదా. మరి ఈ వచనం ఏ కాలంలో రాయబడింది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. ఈ వచనం రాయబడింది వర్తమాన కాలంలో కాదు, భవిష్యత్తులో కాదు, భూతకాలంకు వెళ్ళిపోయింది. అక్కడ చూడండి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను, అయిపోయింది. ఇంగ్లీష్లో చూస్తే ఇన్ హిమ్ వి హ్యావ్ అబ్టైన్డ్. వి హ్యావ్ అబ్టైన్డ్ అంటే వచ్చేసింది అని ఉంది. వచనం ఏం చెప్తుందంటే యేసయ్యలో మనకి రావాల్సిన ఆ స్వాస్థ్యం. ఇప్పుడు స్వాస్థ్యం గురించి మాట్లాడుతాం. స్వాస్థ్యం అంటే ఏంటి తెలుసా? స్వాస్థ్యం అంటే ఏంటి? ఇప్పుడు మన అందరికీ తల్లిదండ్రులు ఉంటారు కదా. ఇప్పుడు మన తండ్రి ధనవంతుడు అనుకుందాం. ఏది ఎవరో ఉన్నారో వాళ్ళ తండ్రి ధనవంతుడు. ధనవంతుడు అంటే మామూలు ధనవంతుడు కాదు, భయంకర ధనవంతుడు. భయంకరం అంటే ఇంకా భయంకరం, అంత అంత ధనవంతుడు అనుకుందాం. ఇప్పుడు ఆ తండ్రి తర్వాత ఆ తండ్రి దగ్గర ఉండ ఏంటది? సొత్తేనా? సొత్తు ఎవరికి? ఒకటి ఆయన రాసి పెడితే ఎవరికో, లేదా ఆయన పిల్లల పైన నమ్మకం ఉండి వదిలేస్తే పిల్లలకు కదా. దాన్ని స్వాస్థ్యం అంటారు. అంటే స్వాస్థ్యం అంటే ఇంకో తరము వారికి, తర్వాత తరము వారికి, దానికి ముందు తరము వారి నుంచి రావాల్సిన సొత్తు, దాని స్వాస్థ్యం అంటారు. ఇక్కడ పౌలు స్వాస్థ్యముగా అని చెప్పేసి వాడు ఆ పదం వాడాడు. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను అంటే యేసయ్య బిడ్డలకు, ఎవరికి? యేసయ్య బిడ్డలకు వాళ్ళకి కావాల్సినంత దానికన్నా ఎక్కువగా యేసయ్యలో ఉందంట సొత్తు. అర్థమైందా మీకు? యేసయ్యలో మనకు ఉంది అంటే ఇంకెళ్ళి తీసుకోమని చెప్పలా, ఆల్రెడీ అంటే దీని ముందే అక్కడ పెట్టబడింది. అది ఉంది, నువ్వు కావాలంటే నువ్వు ఎంత కావాలో అంత తీసుకుంటున్నారు. మీరు ఎవరైనా తీసుకున్నారా? తీసుకోలేదా? మేమైతే తీసుకున్నాం. నేను నిజం చెప్తున్నా, వాక్యం మాట్లాడుతున్నా, నేను నిజం చెప్తున్నా. మేమైతే తీసుకున్నాము, ఇప్పుడు తీసుకుంటున్నాము, ఇంకా వచ్చే రోజుల్లో కూడా తీసుకుంటాం. మీరు ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు, పుల్పిట్ నీకు దొరికింది, మైక్ నీకు దొరికిందని ఏమన్నా వాగుతావా అని మీరు అనుకోవచ్చు. నేనేం వాగల, సత్యం మాట్లాడుతున్నా. యేసయ్యలో నాకు, మా ఫ్యామిలీకి కావాల్సిన సొత్తు ఉందే, దాని స్వాస్థ్యముగా ఏర్పరచను. నాకు కావాల్సింది ఆయన దగ్గర ఉంది అనే ఈ వచనమును నేను జీవితంలో అనుభవిస్తున్నాను. మీరు అనుభవిస్తున్నారా? ప్రశ్న ఏదో బాగుంది కదా వినడానికి. నేను నిజం మాట్లాడుతున్నా. బలిపీఠం నుంచి ఎవ్వడు అబద్ధం మాట్లాడే ధైర్యం చాలదు. అర్థమైందా? నేను నిజం మాట్లాడుతున్నా. ఇప్పుడు మీకు పెద్ద ప్రశ్న, అదేంటి వీళ్ళకి రావడం మనకి ఇంకా రాలేదే కదా అనిపించిందా లేదా? మార్క్ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ తీసుకోవడం ఏంటి, మిగతా వాళ్ళు తీసుకోకపోవడం ఏంటి? ఇంకా తీసుకోవాలా, ఎందుకంటే మీ మొహాలు చూసి తెలుస్తుంది ఏదో చెప్తున్నాడని. నేను నిజం మాట్లాడుతున్నా అని చెప్పా, సత్యమే మాట్లాడుతున్నా. ఓకే, చూద్దాం ఏమని. ఇప్పుడు యేసయ్య తనను సిలువలో యాహుతి చేసుకున్నాడు కదా, సిలువలో బలి చేసుకున్నాడు కదా. సిలువలో బలి చేసుకునేటప్పుడు, బలి అయ్యేటప్పుడు మన అందరికీ తెలుసు ఆయనలో ఏ పాపం లేదు కదా. మరి ఆయనలో ఏముండింది? మనం చూడండి, ఆయనలో ఏ పాపం లేదు అని మాట్లాడుతున్నాం, కానీ ఆయనలో ఏముంది అని ఎవరన్నా మాట్లాడాము? ఇంతవరకు మాట్లాడామా? దాని గురించి పట్టించుకో. ఇప్పుడు సిలువ ఆ యాగం జరిగేటప్పుడు యేసయ్య ఏ పాపం చేయలేదు, ఆ శిక్ష యేసయ్యకి రాకూడదు. ఎవరికి రావాలి? మనకి రావాలి. ఓకే, ఇప్పుడు ఇలా ఆలోచన చేద్దాం. మనకు రావాల్సిన శిక్ష యేసయ్యకి వచ్చింది, మరి యేసయ్యకి రావాల్సింది? హలో, ఆలోచన చేయండి. మనకు రావాల్సిన శిక్ష యేసయ్య తీసుకున్నాడు, మరి యేసయ్యకి రావాల్సింది, పాపమే లేకుండా బతికిన యేసయ్యకి రావాల్సిన మంచి విషయం ఉన్నాయే, అది ఎక్కడికి పోయింది?
అది యేసయ్య మనకిచ్చాడు. మనకు రావాల్సిన శిక్షను తీసుకుని, ఆయనకు రావాల్సిన మంచి విషయములు ఉన్నాయే, అవన్నీ ఎవరికిచ్చాడు? సిలువలో మనకిచ్చాడు ఆయన. అది మనకు అర్థమైతే ఏమేమి ఇచ్చాడు? ఇప్పుడు తండ్రి ఉన్నాడు. వాళ్ళ సొంత తండ్రి ఉన్నాడు. ధనవంతుడు అన్నావు. ఆ ధనవంతుడికి ఎక్కడెక్కడ సొత్తు ఉందనే తెలియదు. ఆయనకే తెలియదు. మరి ఆయన పోయిన తర్వాత నువ్వు ఆ సొత్తును వెతుకుతావా? వెతకవా? ఎక్కడెక్కడ ఉందో ఏమేమి పెట్టాడో అని మనుషులు పెట్టి ఒక గుంపును పెట్టి నువ్వు వెతుకుతావా? వెతకవా? నేనేమంటాను, దానికన్నా కోట్ల రెట్లు, ఎన్ని రెట్లు? కోట్ల రెట్లు మనకు రావాల్సిన శిక్షను యేసయ్య తనకు తీసుకుని, యేసయ్యలో ఉన్న సొత్తు ఉంది కదా, అవన్నిటినీ ఆయన మనకిచ్చాడు. ఎలాగిచ్చాడు తెలుసా? వ్యక్తిగతంగా విడివిడిగా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నువ్వు పాపం చేసావా? నీకు శిక్ష రావాలా? నీ శిక్షను నేను తీసుకున్నా. నా దగ్గర ఈ మంచి విషయాలు ఉన్నాయి, సొత్తు ఉన్నాయి. ఎందుకంటే ఆయన సంపన్నుడు, మామూలు సంపన్నుడు కాదు, మహా సంపన్నుడు. అన్ని విషయంలో, అన్ని మంచి విషయం ఉన్నవాడు. అన్నిటినీ నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చేసాడు. ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయింది. శిక్షను మాత్రం తీసుకోవాలా, నీ పాపములు మాత్రం తీసుకోవాలా, నీ శిక్షను మాత్రం తీసుకోవాలా, నీ అతిక్రమములు మాత్రం తీసుకోవాలా. అది తీసుకుని ఆయన దగ్గర ఉండే అన్ని విషయంలో ఆయన ఏం చేశాడు? మనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఏమిచ్చాడని మన ఈ లోకం నుండి తండ్రి ఏమేమి సంపాదించి పెట్టాడు, ఎక్కడెక్కడ పెట్టాడు మన దగ్గర చెప్పలేదంటే, వెతికి తీసుకుంటామా? తీసుకోమా? తీసుకుంటాం. మరి దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ యేసయ్య మనకు విడివిడిగా ఇచ్చేసి వెళ్ళిపోతే దాని గురించి సైలెంట్గా ఉంటుంది. నీకు అర్థం ఏంటి? దాని గురించి సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి? ఆలోచన చేయాలి. ఎందుకంటే యేసయ్యలో తండ్రి దేవుడు యేసయ్యలో పెట్టిన ఆ సంపద ఉందే, అది ఇంత అంత కాదు. అది ఇంత అంత కాదు, మామూలు కాదు. భయంకరంగా పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. ఏమేమని చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకన్నా ముందు, బాగా అర్థం చేసుకోండి, మనకన్నా ముందు ఆయన తండ్రి వద్దకు వెళ్ళినవాడు కదా. యేసయ్య మనకన్నా ముందు మనకు మాదిరిగా తండ్రి వద్దకు వెళ్ళినవాడు. ఇలాగే చెప్తారు, జీసస్ హస్ గాన్ as a forerunner on our behalf. మన తరపున యేసయ్య ముందు మాదిరిగా, ముంగుర్తుగా ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయినవాడు. మనకి దారి చూపించాడు. మనకి దారి చూపించాడు. ఇదొకటి. తర్వాత ఆయన వెళ్ళింది ఎక్కడ తెలుసా? మన తరపున తండ్రి ముందు నిలబడడానికి వెళ్ళాడు ఆయన. ఆయనను ఫాలో అవుతూ రేపు మనల్ని తండ్రి ముందు నిలబడొచ్చు. అలాంటి నిర్దోషులుగా మనల్ని చేసిన యేసయ్య ముందు ఆ పని ఆయన చేసి ఉన్నారు. ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు మనలో నీతి లేదు. మనలో నీతి ఉందా? మన సొంత నీతి బట్టి ఎక్కడికి వెళ్ళలేము, పరలోకముకు వెళ్ళలేము. ఇప్పుడు మనకు పరలోకముకు వెళ్ళాలంటే ఇప్పుడు యేసయ్య ఏమిచ్చాడు మనకు? మన మురిగి గుడ్డ లాంటి నీతిని ఆయన తీసుకుని, ఆయన నిజమైన నీతిని మనకిచ్చి వెళ్ళాడు. ఇచ్చాడా లేదా? నీతికి వెలకట్టగలరా మీరు? నీతికి, రైచియస్నెస్ అనే దీనికి వెలకట్టగలరా? చేయలేము. తర్వాత ఇప్పుడు మనం చేసిన తప్పులకు, పాపములకు మనకి క్షమింపు లేదు, మన్నించడం అనేది లేదు. మరి మనకి మన్నించడం ఎక్కడొచ్చింది? యేసయ్యలో పెట్టాడు తండ్రి. మనను మన క్షమించబడాలి అంటే అది ఎక్కడ పెట్టాడు తండ్రి? యేసయ్యలోనే క్షమించబడాలి. మనం వేరెక్కడ లేదు, యేసయ్యలోనే క్షమించబడాలి. ఇంకా మనను నీతిమంతులుగా మనం మాట్లాడాము. ఇంకోటి, మనం ఎక్కడ వెళ్ళామో పరలోకం వెళ్ళలేము. మన పరలోకం వెళ్ళాలంటే ఆ హక్కు తండ్రిని దేవుడు ఎవరి దగ్గర పెట్టాడు? యేసయ్యలో పెట్టాడు. ఇంకా మాట్లాడాలంటే మనను పవిత్రులుగా, మన పవిత్రత కలిగి మనం ఉండాలి. మన పరలోకం వెళ్ళాలంటే ఆ పవిత్రతను ఎక్కడ పెట్టాడు తండ్రి? యేసయ్యలోనే పెట్టాడు, మామూలుగా పెట్టాలా. మరి ఇంకోటి చూస్తే, మన జీవితంలో జీవిస్తున్నప్పుడు పడిపోతూనే ఉంటాం. మరి ఆ పడిపోతుండే వాళ్ళను మరీ లేవనెత్తి ఎక్కడ నిలబడుతున్నాడు? యేసయ్యలోనే. ఎన్నిసార్లు క్షమించమని అడిగి ఉంటాం. ఎందుకు? పడిపోయాం కాబట్టి. ప్రతిసారి క్షమించమని అడిగప్పుడంతా పడిపోయాం. మరీ ఎక్కడ పెట్టాడు ఆయన? ఆ భద్రతను యేసయ్యలోనే పెట్టాడు. ఇంకా చివరిలో మనకు పరిపూర్ణత కలగాలంటే ఆ పరిపూర్ణత
తండ్రి ఎక్కడ పెట్టాడు? యేసయ్యలో పెట్టాడు. మన చివరికి చివరికి ఎవరిలాగా అవ్వాలి? అది అన్ని యేసయ్యలోనే పెట్టాడు. నేను ముందు మాట్లాడింది భౌతికంగా ఈ లోకం సంబంధించి మాట్లాడా. మరి ఇప్పుడు మాట్లాడింది ఎక్కడ మనం సంపాదించగలమా? ఎక్కడ సంపాదించగలం చెప్పండి? ఓకే. నిజంగా కూడా చెప్తా. నిజంగా కూడా చెప్తా. పరలోకముకు వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే మీరు మీరు నేను కాదు, మన ఎవరైనా కానీ ఊహించలేనంత ఉంటుంది. మామూలుగా ఉండదు. ఊహించలేనంత ఉంటుంది. అంత గొప్ప జీవితం. అవన్నీ మనకు తండ్రి యేసయ్యలోనే పెట్టాడు. విశ్వాసం ఎందుకు యేసయ్య చేసిన సిలువ యాగంలో పెట్టాలంటే తండ్రి అన్నిటినీ యేసయ్యలోనే పెట్టాడు. అందుకనే ఇన్ని విషయంలో తండ్రి యేసయ్యను హెచ్చించాడు. హెచ్చించి ఆ యేసయ్యను వెంబడించండి. యేసయ్య ఇక్కడ ఉండేటప్పుడు కూడా మీ సిలువను తీసుకుని నన్ను వెంబడించని చెప్పిన దానికి కారణం కూడా తండ్రి అన్నిటినీ యేసయ్యలోనే పెట్టాడు. అందుకే అంత పోనీ ఇప్పుడు యేసయ్యలో ఉండే యేసయ్య దగ్గర ఉండే ఆ ధనం ఉందే, ఆ ధనం ఎంతని ఎవరన్నా కొలత పెట్టగలరా? ఎంత ఉందని ఊగాని అందట్టుగా ఎవరన్నా కొలత పెట్టగలరా? కొలత పెట్టాలి అని ఇంకా ఎవరు రాలా, కొలత పెట్టలేరు, అంత ఉంది. ఎందుకు అని ఒక్క విషయం చెప్తాను. ఏంటి అంటే యేసయ్యలో ఇప్పుడు మనం మాట్లాడింది మాత్రం కాకుండా ఇంకా ఏమేమి ఉంది, ఏమేమి మంచి విషయాలు ఉన్నాయి అనేది మన కొలత పెట్టాలంటే దానికి కొలత లేదు ఫస్ట్. ఇంకోటి ఇది మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఇప్పుడు ఓ కిషోరు ఊగాని అందని దానికన్నా ఇంత కావాలి అని ఉంటుంది కదా. ఇప్పుడు ఊగాని దాని లోపల నాకు ఇంత ఉంటే సరిపోతుంది ఉంటుంది. మరి దానికన్నా పైన ఇంకా ఎంత ఉంటే బాగుంటుంది అనే ఓ ఊహ ఉంటుంది. ఈ ఊగాని అందదానికన్నా పైన ఇంకా ఎంత ఉందో అది మనం ఊహించలేని అంత అది మీకోసం ఇవ్వబడింది. ఎవరి కోసం అంటే మీరు ఊహించలేని అంత మీకోసం మాత్రమే ఇవ్వబడింది. ఎన్ని కోట్ల మంది ఉన్నారు? ఎన్ని కోట్ల మంది ఉన్నారు? అందరికీ ప్రతి ఒక్కడికి విడివిడిగా వ్యక్తిగతంగా వాళ్ళ ఊగానికి అందని దానికన్నా గొప్ప విషయాలు, మంచి విషయాలు అది యేసయ్య అంటే. ఇంతని చెప్పలేము. ఆ ఒక్కరికే ఇంతని చెప్పలేమంట. ఈ ఒక్కరికి ఇంత అని చెప్పలేమంట. అంత ఉందంట ఒక్కరికి. అలా ఇంత మందికి విడివిడిగా ఉందంట. ఎంత ఉండాలి? అది యేసయ్య సంపద, లేకపోతే ఆయన దగ్గర ఉండే ధనం, లేకపోతే ఆయన దగ్గర ఉండే మంచితనం, లేకపోతే ఆయన దగ్గర ఉండే ఆ నీతి కానీ, పవిత్రత కానీ, పరిశుద్ధత కానీ, ఇంకా క్షమించబడాల్సిన ఆ మనస్తత్వం, ఇవన్నీ ఇంత అంత లేదు. అంత ఇంకా ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన దయ, ఏదన్నా మాట్లాడుకోండి, ఏం మాట్లాడినా ఇంత అంత కాదు, కొలతకు మించింది. అందుకని ఇక్కడ ఇది ఓ పాట పాడతారు కదా, బందీనైపోయా, తెలుసా? విన్నారా? దాంట్లో ఒక లైన్ వస్తుంది. ఏ లైన్ వస్తుంది? నే మునిగి తేలాక అని వస్తుంది కదా. ఇక్కడ మునగడం మాత్రమే తేలలేము. యేసయ్య సంతోషంలో మునగడం మాత్రమే, అంటే మునిగిపోవాల్సిందే. ఇంకా పైన రోబులే ఉండిపోవాల్సిందే, పైన రావడానికి మీకు లేదు. అంత ఉంది అనమాట, అంత సంతోషం. ఎందుకంటే యేసయ్యలో తండ్రి తన బిడ్డలను అలా తయారు చేసేది. యేసయ్యలో తన బిడ్డలను తండ్రి అలా తయారు చేసి వాళ్ళ జీవితంగా అంత మంచిగా చూసుకున్నారు. ఒకే ఒక కారణం ఏంటంటే తండ్రి యేసయ్యకు ఏమేమి ఇచ్చారో అవన్నీ పిల్లలకు అందరికీ. ఏంటి? తండ్రి యేసయ్య ధనవంతుడా కాదా? యేసయ్య దేవుడా కాదా? దేవుడి దగ్గర ఎంత ఉంటుంది? ఈ సృష్టిలో ఉండేది అన్నీ ఆయనదే కదా. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే తండ్రి యేసయ్యకు ఏమేమి ఇచ్చి ఉన్నారో అవన్నీ తన బిడ్డలకు. తన బిడ్డలు ఎవరు?
మనకే. విడివిడిగా యేసయ్యకు ఏమేమి ఇచ్చున్నారో అవన్నీ మనకే ఇచ్చాడు. ఎందుకంటే యేసయ్యకు మనమే స్వాస్థ్యము. యేసయ్యకు స్వాస్థ్యం ఎవరు? మనమే. మనమంటే విశ్వాస బిడ్డలు. యేసయ్యకు స్వాస్థ్యము మనకే. అందుకే అక్కడ రాయబడింది ఎఫెసు సంఘముకు రాసిన పత్రిక 1:11 ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. అంటే యేసయ్యలో యేసయ్య బిడ్డలను, విశ్వాస బిడ్డలను మన అందరినీ స్వాస్థ్యముగా ఏర్పరిచెను. అంటే యేసయ్యకు ఏమేమి సొంతమో అవన్నీ మనకు కూడా సొంతం. అందుకే టైటిల్ లాగా ఉంది, ఆల్ క్రైస్ట్ ఆర్ యువర్స్. అంటే యేసయ్యకు ఏమేమి సొంతమో అవన్నీ మనకు కూడా సొంతం. అంత గొప్ప దేవుణ్ణి మనకు కలిగి ఉన్నాం, అంత గొప్ప తండ్రిని కలిగి ఉన్నాం, అంత గొప్ప యేసయ్య కుమారుడు యేసయ్యని కలిగి ఉన్నాం. ఇవన్నిటిని మనకు చూపించేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అస్సలు టైర్డ్ అవ్వరంట, చూపిస్తూనే ఉంటారంట. ఆయన అలా చూపించాలంటే చాలా సంతోషం. ఎందుకంటే యేసయ్య సొత్తు ఎవరు? యేసయ్య దగ్గర ఉండే సొత్తును యేసయ్య సొత్తులకు ఇస్తున్నారు. అర్థమైందా మీకు? ఆయన దగ్గర ఉండే ధనం ఉందే, ధనం లాంటిది ఉందే, ఇవన్నిటినీ ఆయనకి యేసయ్య మన ధనం కింద చూస్తారంట. అంటే మన అందరూ యేసయ్యకి ధనం. మరి ఆయన దగ్గర ఉండే మన అందరూ యేసయ్యకు సొత్తు. ఆయన దగ్గర ఉండే ధనం అన్నీ మనగా ఆయన పంచిపెట్టడానికి. పంచిపెట్టే ఆ చిన్న భాగం ఉందే, అది చిన్నది కాదు. నేను అందుకే ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఇలా చెప్పాను, నాకు చాలు అంటున్నాం కదా, నాకు ఇంకా వద్దు అంటున్నాం కదా, అదేనమాట. 20,000 అడిగి లక్షలు ఇస్తేనే వద్దన్న వాడిని ఇంకా యేసయ్యకు ఉండే ధనం, ఆ సొత్తు, ఆ సంపదను చూస్తే ఏమనుకోవాలి? ఊహని అందుతుందా? అంత గొప్ప దేవుణ్ణి, అన్ని మంచి విషయాలు కలిగిన తండ్రి అన్నిటినీ యేసయ్యలో పెట్టి మన అందరినీ యేసయ్యలో కట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక.